హాయ్ అండి. అలిజా గార్డెన్లో ఈరోజు చూడండి, నేను ఫాస్ట్ సాగర్ అని వచ్చానండి. కుత్బుల్లాపూర్లో ఉంది ఇది. కుత్బుల్లాపూర్లో హైదరాబాద్లో ఎవరెవరు ఉన్నారో మన హైదరాబాద్ వాళ్ళందరూ పోయి చూడొచ్చండి. చాలా బాగుంటుందండి లొకేషన్. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే చాలామంది వచ్చారండి. నిన్నైతే గురువారం కదా, చాలామంది, అసలు ఎంతమంది జనాలు వచ్చారంటే సాయంత్రం పూట చాలా చల్లగా మంచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేనైతే చాలాసార్లు వెళ్ళాను, ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను. ఇది ఫిష్కి చేపలు చాలా ఉంటాయండి ఇందులో. ఆ చేపలకి ఏం చేశానంటే నేను పిండి తీసుకొని వెళ్ళాను. ఒక 5 కిలోల పిండి తీసుకొని వెళ్ళానండి. 5 కిలోల పిండి తీసుకొని గురువారం రోజు, శుక్రవారం రోజు మనం సాయంత్రం పూట 5 గంటలకు అట్లా పోయి వేస్తే మనం మనసులో ఏమనుకుంటే అది అవుతుందంట. మా దాంట్లో అయితే అలా వేస్తారండి. ముస్లిమ్స్లో చాలామంది వేస్తారు, కానీ నేను కూడా వేసాను, చాలాసార్లు వేసాను. ఇప్పుడైతే వీడియో తీయడం అయితే ఫస్ట్ సారి అండి నేను వీడియో తీయడము. వేస్తున్నాను చూడండి. చేపలు చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయండి ఇందులో, మంచిగా తినేస్తాయి పాపము. అవి కూడా నోరులేని జీవే కదండి, దానిలో కూడా పాపం ఏం తింటాయి కదా. దాంట్లో తింటే చేపలు తినాలా లేకపోతే మట్టి తినాలా, అంతే కదా. అలాగా వేస్తారండి, చాలామంది వేస్తారు. మీరు కూడా వేయండి. ఇక్కడ హైదరాబాద్లో మనకు దగ్గర ఉన్నది కాబట్టి హైదరాబాద్లో ఉండేటోళ్ళందరూ వేసుకోవచ్చండి. చాలా చూడండి ఎంత పెద్ద అంటే ఫాస్ట్ సాగర్ చాలా పెద్దగా ఉన్నాయి. వాటర్ కూడా బాగున్నాయి. స్మెల్ గిల్లు ఏం లేదండి, బాగానే ఉంది. ఇంతకుముందు అయితే బాగా అసలు పోయేదానికి, కిందికి దిగేదానికి అయితే దారి లేకుండా ఉండే. ఇప్పుడైతే మొత్తం చెట్లన్నీ కొట్టేశారు. కింద వరకు దిగచ్చండి, నీళ్ళ వరకు వెళ్ళొచ్చు. మనము నీళ్ళ వరకు దిగి మంచిగా చేపలు చూడండి ఎలా చేపలు పట్టేటోళ్ళు కూడా పడుతున్నారు. చూడండి చేపలు పడుతున్నారు అక్కడే. నీళ్ళ వరకు వెళ్ళొచ్చండి. ఇప్పుడైతే నేను వేసేసానండి. వేసేసి ఈ చెట్లు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. మొక్కలు చాలా బాగున్నాయి కదా. ఆ మొక్కలలో పూలు తెంపాను, ఈ మొక్కలు కూడా తీసుకున్నాను. నాకు ఇష్టం. ఎక్కడన్నా వెళ్తే మనం గార్డెన్ వాళ్ళు ఏం చేస్తామండి, ఎక్కడ మొక్క ఉంది, ఏ మొక్క ఉంది, ఏ మొక్క తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఏ మొక్క పెంచుకుంటే మంచిగా ఉంటుంది, అదే కదా మనకు ఉంటుంది. ఎక్కడ పోయినా కూడా అదే చూస్తూ ఉంటాం కదా. ఫస్ట్ పోగానే ఈ మొక్కలు చూశాను. మొక్కలు చూసి ఇంక మంచిగా పిండి వేసేసినాక తర్వాత ఈ మొక్కలు పని పట్టానండి. ఇంకా మొక్కలు తీసుకున్నాను, ఎన్ని కావాలా, నాకు ఏమేమి కావాలనో తీసుకున్నాను. ఇదేదో చిన్న చిన్న చూడండి ఎంత బాగున్నాయండి. ఇదైతే చాలా బాగున్నాయి. అసలుకి ఎంత మంచిగా ఉన్నాయంటే అంత మంచిగా ఉన్నాయి ఇవి. ఈ పూలు చూడండి ఎంత అందం ఉన్నాయో కదా, చాలా అందం. వాటర్లో ఉన్నాయండి అవి, కిందికి దిగలేను. కొంచెం మా బాబు అయితే గుంజి ఇచ్చాడు, దగ్గరికి ఇచ్చేసి ఇచ్చాడు నాకు. అట్లా కూర్చొని తీసుకున్నాను. కొంచెం మనం ఏమన్నా కానీ వంగామంటే లోపల పడతామండి, అంత పెద్దగా ఉంది అది. చాలా చూడండి ఎంత లోతుందో, చాలా లోతుందండి ఇది. ఏమన్నా మనం అలా చేసినామంటే ఇంకంతే. చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఎక్కడన్నా వాటర్ దగ్గర ఎక్కడైనా వెళ్ళామంటే మనము. తీసుకున్నానండి ఇంక మొక్కలన్నీ అవన్నీ తీసుకున్నాను. మంచికి ఏమేమి కావాలో తీసుకున్నాను, కవర్లో వేసుకున్నాను. తీసుకొని మా బాబు అయితే ఎందుకు మమ్మీ ఎక్కడ వచ్చినా కూడా నీకు మొక్కలు అంటాడు. ఆయన కూడా ఇంకా ఆయనకి అట్లా చేసి చూడండి. పూలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి, ఆనందంగా చాలా బాగున్నాయండి పూలు. ఇక తీసుకొని మనం పైకి వస్తున్నామండి. పైకి గడ్డ మీదకి రావాలండి. తీసుకొని వచ్చేసాను గడ్డ మీదకి ఎట్లా ఒకటి ఇంకా మెల్లగా. చాలా బాగుంది. ఇక్కడ పైగా ముందు అయితే అక్కడ వరకు వెళ్ళిస్తున్నారండి, ఇప్పుడు రాణిస్తలేరు, ముళ్ళు వేసేసారు. సరేనండి, ఓకే, బాయ్ అండి.